మాచర్ల గ్రంథాలయానికి మాచర్ల మున్సిపల్ చైర్మన్ చినయేసుబు గ్రూప్ 1, గ్రూప్ 2 సంబంధించిన 10,000 రూపాయలు విలువగల బుక్స్ను గ్రంథాలయ కమిటీ సభ్యులకు అందజేశారు. అనంతరం కమిటీ సభ్యులు చైర్మన్ చినయేసుబును ఘనంగా సన్మానించారు. ఇక్కడున్న పెద్దలకి అలాగనే యువకులు చదువుకోవడానికి మన గ్రంథాలయం తరఫున నన్ను ఒక రిక్వెస్ట్ చేస్తే ఇది చాలా మంచిది చేయాలని నా మనసులో కలిగింది. అలాగనే పెద్దలు అన్న కిరీటేట్ అన్న చెప్పాడు, సరే నేను ఖచ్చితంగా చేస్తానని చెప్పి ఉన్నాను. అలాగనే ఈరోజు దేవుడు దయ వల్ల మనం అందరము ఉన్నామంటే, ఈ పదవిలో ఉన్నానంటే దేవుడు దయ. అలాగనే అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ప్రకారము ఈరోజు ఈ పదవిని అలంకరించడం జరిగింది. అలాగే ఇంత పదవి మన అన్న పిన్నెల రామకృష్ణారెడ్డి గారు, అలాగే వెంకటరామరెడ్డి గారు ఈ పదవి ఇచ్చి ఉన్నారు. వాళ్ళకి నేను ఎంతో రుణపడి ఉన్నాను. ఈరోజు ఒక ఎస్సీనైన నన్ను ఇక్కడ మాట్లాడగల భరోసా ఇచ్చిన నాయకులు మన పిన్నెల రామకృష్ణారెడ్డి గారు. నాకెంతో స్థానం ఇచ్చినందుకు ఆయన హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగనే ఈ పుస్తకాలు కాకుండా ఇంకా దేవుడి దయ ఉంటే ఈ గ్రంథాలయానికి ఎన్నో అభివృద్ధి కార్యాలు చేయాలని ఉంది. దేవుడి దయ ఆశీర్వదిస్తే చేస్తానని మీ అందరికీ నా హృదయపూర్వకంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. మీ పేరే యేసోబు. లాస్ట్ మంత్ మనకి జీసస్ ఈ లోకంలోకి రావటం జరిగింది. కరెక్ట్గా ఈ రోజుతోటే 3 రాజులని ఉంటారు, వాళ్ళు ఆయనకు బహుమతి ఇస్తారు. వాస్తవంగా ఈ యేసోబు మనకేమి ఇచ్చాడు? బహుమతిగా పుస్తకాలు ఇచ్చాడు. వాస్తవంగా చెప్పాలంటే 3 రాజులు వచ్చి వాళ్ళు సాంబ్రాణి ఇవన్నీ ఇస్తారు. అట్లనే మనకి పెద్ద ఆయన గ్రూప్ 1, గ్రూప్ 2కి చిన్న చిన్న ఎగ్జామ్స్ అంటే పెద్ద సమస్య కాదు, కానీ గ్రూప్ 2, గ్రూప్ 1 అంటే మామూలు సాధించేటువంటి ఎగ్జామ్స్ కాబట్టి ఇది అందరికీ ఉపయోగపడుతుందని చెప్పేసి తెలియజేసుకుంటూ మరి అన్నగారిని ఆపరుకుంటున్నారు. శ్రీధరు, సుబారి, మీరు కూడా నమ్మకం ఈ పుస్తకాలు కొనటానికి ఒక చిన్న మాట. బాగా ఆకలేసిన మనిషికి రెపరెపరెప్పమని ఆకలి అవుతుంటే ఎవరిని అన్నం పెట్టండి అంటే ఆ మనిషికి 8 కూరలు 8 రకాల పదార్థాలు వేసి పెట్టాల్సిన, ఏది పెట్టినా కానీ అతని ఆకలి తీరుతుంది. అలాంటి ఆకలైన మనిషికి అన్నం పెట్టే లాగా ఇవాళ మంచి పుస్తకాలు, మంచి సమయం, సందర్భం, మరి దాన్ని అనుసరించి ఆయన ఏంటంటే అన్ని బాధలు, కష్టాలు, సుఖాలు అన్నీ అనుభవించిన వాడు కనుక ఆయన వాళ్ళ ఈ విద్యార్థులని మరి వాళ్ళని అర్థం చేసుకొని సమయానికి ఆ పుస్తకాలు ఇవ్వడం అనేది, ఈ చదువు అనేది 3వ నేత్రం. మనకి పైకి కనిపించేది 2 నేత్రాలే, చదువు అనేది 3వ నేత్రం. అటువంటి 3వ నేత్రాన్ని విద్యార్థులు బాగా చదువుకొని మన పట్టణ, మాచర్ల పరిసర ప్రాంత వాళ్ళందరూ వచ్చి చదువుకొని అభివృద్ధి చెందాలి, వాళ్ళు బాగుంటే అని చూసి ఆనందించాలని మంచి హృదయంతో, డబ్బు చాలామందికి ఉంది, ఆ హృదయంతో
ఆ కష్ట సుఖాలు తెలిసిన మనిషి కనుక ఇలా ఇచ్చాడు కనుక మన మాచర్ల చినయోజోబు గారు చైర్మన్ గారికి మనందరి తరఫున కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ చాలా